హలో అండి, అందరికీ నమస్తే. ఈ రోజు ఈ వీడియోలో తల్లికి వందనం స్కీమ్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, ఎలాంటి ధ్రువపత్రాలు అయితే ఉండాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాం. పూర్తిగా ఈ వీడియో చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. ఈ తల్లికి వందనం స్కీమ్ అసలు ఏంటి ముఖ్య ధ్యేయం అంటే, పేదరికం కారణంగా ఏ ఒక్క పిల్లవాడు కూడా చదువుకి దూరం అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం స్కీమ్ అనే సంక్షేమ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దారిద్ర్య రేఖకు దిగునున్న కుటుంబాలలో 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలున్న తల్లులకి ఆర్థికంగా సహాయం అందించడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. తల్లికి వందనం పథకానికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగునున్న తల్లులు లేదా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపే వారికి 15,000 ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం అందించబడుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఖచ్చితంగా 75% హాజరు తప్పనిసరిగా ఉండాలని, అలాగే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ఈ ఆర్థిక సహాయంతో పాటు బ్యాగులు, పాఠ పుస్తకాలు, నోట్ బుక్కులు, వర్క్ బుక్కులు, ఇంగ్లీష్ డిక్షనరీ, 3 జతల యూనిఫాము, బెల్టులు, ఇక చాలా రకాలైన కిట్ అయితే అందించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ముందు ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో విద్యార్థులకు 15,000 చొప్పున ఇచ్చేవారు. అదే విధంగా కరోనా మొదటి సంవత్సరంలో అమ్మఒడి పథకం కింద 9వ తేదీ జనవరి 2020న డబ్బు విడుదల చేయబడింది ఫస్ట్ సారి అయితే. ఇలా 4 సంవత్సరాలుగా అమ్మఒడి డబ్బు అయితే తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇక 5వ సారి జమ చేసే లోపల ఎన్నికలు రావడంతో ఇక ప్రభుత్వం మారిపోవడంతో అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనం పథకంగా మార్చేసింది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఎలాంటి పత్రాలు గాని, ఎప్పుడు అప్లై చేయాలి, ఎక్కడ అప్లై చేయాలి, దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు అయితే రాలేదు. చాలా మంది న్యూసెస్ లో గానీ ఎక్కడైనా సోషల్ మీడియాలో చాలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ వెళ్ళి అప్లై చేసుకోండి, ఈ పత్రాలని రెడీ చేసుకోండి అని చాలా అయితే చేస్తున్నారు. ప్రభుత్వం అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలు గాని, జీవోలు గాని విడుదల చేయలేదు. ఇంకా ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే, ఇలాంటి ఫేక్ న్యూసెస్ నమ్మద్దండి, మేము ఇప్పుడే ప్రభుత్వం అనేది ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ఇంకో కొన్ని రోజుల తర్వాత ఈ పథకం అనేది స్టార్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి అంతవరకు ప్రభుత్వం నుంచి ఏదైనా జీవోలు గాని మార్గదర్శకాలు వచ్చేంత వరకు వెయిట్ చేయమని అయితే చెప్తుంది. సో ఈ ఫేక్ న్యూసెస్ అని నమ్మేసి ఎక్కడెక్కడో వీలైన వాళ్ళని అడిగి టెన్షన్ పడిపోద్దండి. ఒకవేళ మీ పిల్లలకి ఆధార్ కార్డు అట్లా లేకపోతే ఆధార్ కార్డు రెడీ చేసుకుని పెట్టుకోండి తప్ప, మిగతా అన్ని డాక్యుమెంట్స్, క్యాస్ట్ ఇన్కమ్ అలాంటివి కూడా చేసుకునేట్టుకుంటే చేసుకోండి. లేదంటే అప్పటికప్పుడే 1 మంత్ ఎట్లాగైనా ఒక 10 or 15 days టైం ఇస్తారు కాబట్టి అప్పట్లో క్యాస్ట్ ఇన్కమ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైతే మీరు ఆధార్ కార్డు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఆధార్ కి ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేసుకొని పెట్టుకోండి. అంతే తప్ప ఎలాంటి టెన్షన్ అయితే పడద్దండి. ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ ఇంకా అయితే ఏం చెప్పలేదు. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.